హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే మనకు ఒక పప్పీ డాగ్ కనిపిస్తుంది. దాని వెనకాల చాలామంది పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ వచ్చి డాగ్ని సేవ్ చేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఈ డాగ్ యొక్క ఓనర్ తనే కావచ్చని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ వివి అనుకుంటుంది, అరే ఇంత క్యూట్గా ఉన్నది, ఈ డాగ్కి ఓనర్స్ ఎందుకు లేరు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. వివి అసిస్టెంట్ని చూసి మేబీ ఈ డాగ్ యొక్క ఓనర్ తనే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ డాగ్ని హౌస్కి తీసుకొని సో హౌస్కి రాగానే డాగ్ ఏమో మిస్టర్ జీ లాగా మారిపోతాడు. మిస్టర్ జీ ఎవరో కాదు, మన డ్రామాలోని మెయిన్ లీడ్. బాస్, మీరు కొంచెం డ్రింక్ చేసినా మీరు డాగ్గా మారిపోతారు. మీరు ఎందుకు డ్రింక్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కదా. సో ఈరోజు మీరు బయట డ్రింక్ చేయడం వల్ల మీరు డాగ్ లాగా మారిపోయారు. సో అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాను అని అంటూ ఉంటాడు. అదంతా పట్టించుకోకుండా మిస్టర్ జీ అంటాడు, నైట్ నన్ను సేవ్ చేసిన అమ్మాయి వెతికి పట్టుకో అంటాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, బాస్ మిమ్మల్ని కాపాడే టెన్షన్లో నేను ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు అని అంటాడు. మిస్టర్ జీ అంటాడు, నేను నైట్ ఆ అమ్మాయి యొక్క హ్యాండ్కి పుట్టుమచ్చ అలాగే బ్లూ బ్రాస్లెట్ చూశాను. సో ఆ అమ్మాయిని కనిపెట్టు అంటాడు. అసిస్టెంట్ అంటాడు, బాస్ మీ గ్రాండ్ మా నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది కదా, సో మీరు ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా అంటే, మిస్టర్ జీ అసలు నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్టే లేదు, కానీ ఈ అమ్మాయి నా లైఫ్ సేవ్ చేసింది కాబట్టి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా. ఇక్కడేమో వివి తన హౌస్కి రాగానే అడాప్టివ్ సిస్టర్ అంటుంది, ఈ బ్రాస్లెట్ ఎందుకు నీకు ఇంత ప్రీసియస్గా చూసుకుంటున్నావు, ఈ బ్రాస్లెట్ నాకు ఇవ్వు అని అంటుంది. అప్పుడు వివి అంటుంది, లేదు ఈ బ్రాస్లెట్ నాకు చాలా ఇంపార్టెంట్, చిన్నప్పటి నుంచి నేను ఇది వేసుకున్నాను, ఒకవేళ దీనివల్ల కూడా నా ఫ్యామిలీ నాకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అంటుంది. అప్పుడే వాళ్ళ అడాప్టివ్ మమ్మీ అంటుంది, ఒకవేళ నేను చిన్నప్పుడు రోడ్డు మీద తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కావచ్చు. ఈ చిన్న బ్రాస్లెట్ నీ సిస్టర్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా అంటుంది. వివి దగ్గర నుంచి సాంగ్ బ్రాస్లెట్ లాక్కుంటుంది. మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నించినా కానీ సాంగ్ ఇవ్వదు. సాంగ్ అంటుంది, నీకు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోబోతున్నావు కదా, ఈ బ్రాస్లెట్ వల్ల ఏం యూజ్ అని అంటుంది. అప్పుడే వివి షాక్ అవుతుంది, ఏంటి మ్యారేజ్ అనగానే వాళ్ళ మమ్మీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది హెల్త్ బాగాలేనట్టు. చూడు నా రిపోర్ట్స్, నా హెల్త్ అస్సలు బాగాలేదు, ఇప్పుడు నా హాస్పిటల్ బిల్ కూడా పే చేయాలి. సో నువ్వు మిస్టర్ జీని మ్యారేజ్ చేసుకుంటే అతను మనకి బ్రైట్ ప్రైజ్ ఇస్తాడు అని అంటుంది. అప్పుడు వివి అంటుంది, మీరు చిన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, ఇప్పుడు నన్ను ఒక ముసలోని మ్యారేజ్ చేసుకోమంటున్నారు అని అంటుంది. వివి ఒప్పుకోదు, కానీ వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, వచ్చిన లైఫ్ మా మమ్మీ వల్లనే అనగానే, సరే ఇదే లాస్ట్ టైం, ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిపోయాక మీతో నాకు ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ మమ్మీ అండ్ సిస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి బ్రైట్ ప్రైజ్గా 3 lakhs వస్తున్నాయి కాబట్టి. సాంగ్ ఉంటుంది, మమ్మీ బ్రాస్లెట్ అందరికీ చూపిస్తానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వివి ఏమో కాఫీ షాప్కి వస్తుంది, ఎందుకంటే మిస్టర్ జీని మీట్ అవడానికి, వాళ్ళ మమ్మీ చెప్పింది కదా. సో తను రాగానే అక్కడ మిస్టర్ జీ ఉంటాడు. తనని చూసి వావ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఓల్డ్ మ్యాన్ అనుకుంటుంది, కానీ తను డిజబుల్ అని అర్థమైపోతుంది. సో ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళి, మీరు నాకు నచ్చారు, మనం మ్యారేజ్ చేసుకుందామా అనగానే అతను తన హ్యాండ్ సెకండ్ ఇవ్వబోతుంది. తన హ్యాండ్ చూసి, తన హ్యాండ్కి ఉన్న పుట్టుమచ్చ చూసి, బ్రాస్లెట్ ఉండాలి కదా బ్లూ కలర్ అని అంటే, తను అంటుంది, హా మీకెలా తెలుసు అని అంటుంది. అప్పుడు మిస్టర్ జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ రోజు నన్ను సేవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అని. ఇమీడియట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తారు. ఇక్కడేమో ఒక రిచ్ లేడీని చూస్తాం, తనకి కాల్ వస్తుంది, మీ అమ్మాయి దొరికింది అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు సన్స్కి కాల్ చేస్తుంది. అప్పుడే ఒకరేమో సైంటిస్ట్, ఒకరేమో డాక్టర్, ఇంకోరేమో యాక్టర్. వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సిస్టర్ దొరికేసింది అని. వివి హౌస్కి రాగానే వాళ్ళ మమ్మీ కొడుతుంది, ఎందుకంటే నేను నీకు బ్లైండ్ డేట్కి పంపాను కదా, నువ్వేమో బ్లైండ్ డేట్కి ఎందుకు వెళ్ళలేదు అనగానే వివి అంటుంది, మమ్మీ నేను వెళ్ళాను బ్లైండ్ డేట్కి రెస్టారెంట్కి అని తన సర్టిఫికేట్ చూపిస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్. అప్పుడు అక్కడ ఉన్న తను అంటాడు, నువ్వు ఏ కాఫీ షాప్కి వెళ్ళావు అనగానే తను ఒక డిఫరెంట్ కాఫీ షాప్ నేమ్ చెప్తుంది. అప్పుడు అతను అంటాడు, అది కాదు అనగానే అప్పుడు వాళ్ళ అడాప్టివ్ మమ్మీ అంటుంది, మీరేం టెన్షన్ పడకండి, తినకి డైవర్స్ ఇప్పించి నేను మీకు మళ్ళీ మ్యారేజ్ చేస్తాను అనగానే అతను అంటాడు, నాకు మళ్ళీ మ్యారేజ్ చేస్తే తను సెకండ్ హ్యాండ్ అయిపోతుంది కాబట్టి మేము 3 lakhs బదులు 1 lakh మాత్రమే ఇస్తాము అని చెప్తాడు. వివి అంటుంది, మమ్మీ నువ్వు హెల్త్ బాగాలేదని చెప్పావు కదా, అంటే నువ్వు జస్ట్ బ్రైట్ ప్రైస్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా అని అంటుంది. లేకపోతే నిన్ను ఎన్ని రోజులు సాదాలి అని వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడు అక్కడికి మిస్టర్ జీ వచ్చి, నా వైఫ్ని ఎవరు బుల్ చేస్తున్నారు అనగానే స్టెప్ సిస్టర్ తను కొట్టబోతూ ఉంటే అసిస్టెంట్ తను ఆపుతాడు.
అసిస్టెంట్ తన హ్యాండ్‌కున్న బ్రాస్లెట్ చూసి బాస్ బాస్ మీరు దీని గురించే కదా చెప్పారు అనగానే, అప్పుడు మిస్టర్ జీ అంటాడు, "ఈ బ్రాస్లెట్ ఎవరిది?" అనగానే వివిని అడుగుతాడు, "ఈ బ్రాస్లెట్ నీది అని చెప్పావు కదా!" అంటే, "హా! ఈ బ్రాస్లెట్ నాదే. కానీ మా సిస్టర్ లాక్కుంది" అంటే, వాళ్ళ మమ్మీ అండ్ సాంగ్ ఏమో, "లేదు ఈ బ్రాస్లెట్ మాది" అని అంటాడు. సో, మిస్టర్ జీ ఎవరిది నిజమో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేయమని అసిస్టెంట్‌కి చెప్తే, అక్కడున్న అసిస్టెంట్ మేట్స్ అందరూ ఆ బ్రాస్లెట్ సాంగ్‌దే అని చెప్తారు. సో, ఇమ్మీడియేట్‌గా మిస్టర్ జీ అంటాడు, "నీతో నాకు మ్యారేజ్ అవసరం లేదు. మనిద్దరం డైవర్స్ తీసుకుందాం అనగానే అప్పుడు వివి అంటుంది, "మ్యారేజ్ అనేది ఈజీ అనుకుంటున్నావా? అంతా నీ ఇష్టమేనా? మ్యారేజ్ చేసుకోవడం, డైవర్స్ చేసుకోవడం" అని అంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళ అడాప్టివ్ మదర్ అండ్ సిస్టర్‌కి మిస్టర్ జీ ఎవరో కాదు, ఒక రిచ్ పర్సన్ అని అర్థమైపోతుంది. సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మిస్టర్ జీ అంటాడు, "నేను నీకు కంపెన్సేషన్‌గా 10,000,000 ఇస్తాను" అనగానే వివి అంటుంది, "నాకు నీ మనీ అవసరం లేదు. నీ మనీ నీ దగ్గరే ఉంచుకో. నీకు డైవర్సే కదా కావాల్సింది. నేను ఇచ్చేస్తా" అంటుంది. అప్పుడే మిస్టర్ మిస్టర్ జీ అంటాడు, "సరే" అని అంటాడు. అక్కడే ఉన్న ఇంకో మిస్టర్ జీ యొక్క డ్యాడీ, "సరే ఇప్పుడు తిను నా కోడలయిపోయిందని నాతో రా" అని తనని లాక్కొని వెళ్తూ ఉంటాడు వివిని. అప్పుడే అక్కడికి 3 బ్రదర్స్ వస్తారు. "ఎవరు మా సిస్టర్‌ని హరాస్ చేస్తున్నారు" అని అంటారు. ఎంత ధైర్యం ఉంటే మా సిస్టర్‌ని టచ్ చేస్తారు అని వాళ్ళ మీదకి దూకగలుగుతారు. అప్పుడు వివికి అర్థమవుతుంది తనకి ముగ్గురు అన్నయ్యలున్నారని. అప్పుడే వాళ్ళ అడాప్టివ్ మదర్ అంటుంది, "అసలు మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు. నేను ఎన్ని ఇయర్స్ తన మీద ఖర్చు పెట్టిందంతా నాకు రిటర్న్ ఇస్తేనే తినని తీసుకువెళ్ళనిస్తాను" అనగానే అప్పుడు వివి అంటుంది, "నేను ఎంత కష్టపడి ఇన్ని ఇయర్స్ కూడా మీకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మీరు మనీ అడుగుతున్నారా? మేము ఇవ్వమని" అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వివి వాళ్ళ మమ్మీని మీట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ చాలా ఏడుస్తూ, "ఇన్ని ఇయర్స్ నుంచి నేను నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఫైనల్‌గా ఇప్పుడు నువ్వు దొరికావు" అంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ తనకు దొరికింది కాబట్టి వివి కూడా. అప్పుడు వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ అనుకుంటారు, ఎలాగైనా మన సిస్టర్‌కి మిస్టర్ జీతో డైవర్స్ ఇప్పియాలి. ఎందుకంటే మిస్టర్ జీ మన సిస్టర్‌కి అస్సలు సెట్ కాడు అని అనుకుంటారు. మిస్టర్ జీ అండ్ వాళ్ళ పెద్దన్నయ్య అండ్ వివి వీళ్ళు ముగ్గురు కలిసి కోర్ట్‌కి రీచ్ అవుతారు. సో, వాళ్ళ అన్నయ్య అంటాడు, "నువ్వు ఎలాగైనా మా సిస్టర్‌కి డైవర్స్ ఇవ్వాలి" అనగానే మిస్టర్ జీ అంటాడు, "నాకు కావాల్సింది కూడా అదే" అని అంటాడు. వాళ్ళు అక్కడే ఉన్న ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి, సో, డైవర్స్ గురించి ఆమె అంటుంది, వ డైవర్స్ కావాలి అంటే అట్‌లీస్ట్ 1 మంత్ వెయిట్ చేయాలి అని ఉంటుంది. సో, వాళ్ళ అన్నయ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ జీ దగ్గరికి సాంగొచ్చి, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నావు. ఇంతవరకు తనకి డైవర్స్ ఇవ్వలేదు ఎందుకు?" అనగానే, "సో, నీకు తనంటే ఇష్టమా ఏంటి?" అనగానే అప్పుడు మిస్టర్ జీ అంటాడు, "లేదు డైవర్స్ కోసం 1 మంత్ వెయిట్ చేయాల్సి ఉంటుంది" అనగానే సాంగ్ అంటుంది, "నాకు తెలిసి నువ్వు తనని ఇష్టపడుతున్నావు కావచ్చు" అనగానే, "లేదు నేనసలు తనని ఇష్టపడట్లేదు" అని అట్లా హ్యాండ్ చూసేసరికి, "నీ హ్యాండ్ మీద పుట్టుమచ్చ ఏది?" అంటే, "నాకు పుట్టుమచ్చ లేదు. ఒకసారి మా వివి నన్ను కొట్టింది. అప్పుడు నాకు కొంచెం చిన్న మచ్చ అయింది. ఇప్పుడు తగ్గిపోయింది" అని చెప్తుంది. అప్పుడే అసిస్టెంట్ అక్కడికి డాగ్‌ని పట్టుకొని వస్తాడు. అది చూడగానే సాంగ్ భయపడుతుంది. మిస్టర్ జీ అడుగుతాడు, "ఏంటి నీకు డాగ్స్ అంటే భయమా?" అంటే, "లేదు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ అంటాడు, "బాస్ ఈ అమ్మాయికి నిజంగానే డాగ్స్ అంటే భయం అలా అనిపిస్తుంది" అనగానే మిస్టర్ జీ అంటాడు, "నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు ఎందుకొచ్చావో చెప్పు" అనగానే, "బాస్ మీరొక ఈవెంట్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది" అని చెప్తాడు. అని ఒక కార్డ్ ఇస్తాడు. అప్పుడే సాంగ్ వెళ్తూ అనుకుంటుంది మనసులో, తినతో ఎలాగైనా నైట్ స్పెండ్ చేయాలి తొందరగా అనుకుంటుంది. అప్పుడు అతనికి నిజం తెలిసినా, బ్రాస్లెట్ నాది కాదని తెలిసినా అప్పుడు నన్ను వదిలిపెట్టడు అని అనుకుంటుంది మనసులో సాంగ్. ఇప్పుడు ఇక్కడేమో వివి అండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఈవెంట్స్‌కి వస్తారు. వివి అంటుంది, "అన్నయ్య నాకు అర్జెంట్‌గా వాష్‌రూమ్ వస్తుంది" అనగానే వాళ్ళ అన్నయ్య అంటాడు, "సరే నువ్వు వెళ్ళు నేను లోపలికి వెళ్తాను" అంటాడు. సో, వివి పరిగెడుతూ మిస్టర్ జీని గుద్దుకుంటుంది. మిస్టర్ జీ అంటాడు, "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అనగానే, "నేను వాష్‌రూమ్‌కి వచ్చాను" అంటుంది. "ఇది మెన్స్ వాష్‌రూమ్ కదా!" అనగానే, "సారీ చూసుకోలేదు" అని అంటుంది వివి. అప్పుడు మిస్టర్ జీ అంటాడు, "నువ్వు ఎలాంటి ట్రిక్స్ చేసినా నేను నిన్ను డైవర్స్ ఇవ్వాల్సిందే" అని అంటాడు. అప్పుడు వివికి చాలా కోపం వచ్చి, "నేనేం నీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. నేను కూడా డైవర్స్ ఇద్దామని అనుకుంటున్నాను" అంటుంది. సో, తను ఈవెంట్‌లో కూర్చుంటుంది. మిస్టర్ జీ పక్కనే కూర్చోవడం వల్ల మళ్ళీ మిస్టర్ జీ స్టార్ట్ చేస్తాడు, "నువ్వు కావాలనే నా పక్కన కూర్చున్నావు కదా!" అనగానే, "నువ్వు డ్రీమ్స్‌లోకి వెళ్ళడం ఆపేసేయి. నేనేం కావాలని నీ పక్కన కూర్చోలేదు" అని అంటాడు. ఇది వాళ్ళ అన్నయ్య వివిని, "మనం ప్లేస్ చేంజ్ చేసుకుందాం" అనగానే, "ఓకే అన్నయ్య ఏం పర్వాలేదు. నేను ఇక్కడే కంఫర్ట్‌గా ఉన్నాను" అని వివి చెప్తుంది.
అప్పుడే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక పెయింటింగ్‌కి వేలం వేస్తారు. అప్పుడు వివి వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది. "అన్నయ్య ఈ పెయింటింగ్ చాలా బావుంది కదా!" అనగానే వాళ్ళ అన్నయ్య వేలం పాడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో, తనకి పోటీగా మిస్టర్ జీ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిది పెరిగి పెరిగి 30, 40 లాక్స్ దాకా వెళ్ళిపోతుంది. మిస్టర్ జీతో 40 లాక్స్ అమౌంట్ చెప్పగానే వివి అంటుంది వాళ్ళ అన్నయ్యతో, "అన్నయ్య ఈ పెయింటింగ్ నాకు అంతగా ఏం నచ్చలేదు. నువ్వు వదిలేసేయి" అని అనగానే జీ అంటాడు, "నువ్వు కావాలనే ఇలా చేసావు కదా! ఇది మా మమ్మీ పెయింటింగ్. నువ్వు తీసుకుందామని" అనగానే, "నాకెలా తెలుస్తుంది మీ మమ్మీ పెయింటింగ్ అని వివి అంటుంది. అక్కడే ఒక స్టాఫ్ వచ్చి వాళ్ళకి డ్రింక్ ఇస్తుంది. ఆ డ్రింక్ ఇచ్చిన స్టాఫ్ ఎవరో కాదు సాంగే. తను అనుకుంటుంది మిస్టర్ డీకి డగ్ ఇచ్చి తనతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటుంది. కానీ పొరపాటున మిస్టర్ జీ తాగిన డ్రింక్‌ని ఉన్న వివి కూడా తాగుతుంది. అప్పుడే వాళ్ళ అన్నయ్య అంటాడు, "అరే! నువ్వు జీ యొక్క డ్రింక్ తాగావు" అనగానే వివి జీకి సారీ చెప్తుంది. జీ అంటాడు, "నువ్వు కావాలని నా డ్రింక్ తాగావు కదా!" అనగానే, "నేను కావాలని ఎందుకు తాగుతా? నీకు చెప్పి కూడా వేస్ట్" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వివి ఏమో వాళ్ళ అన్నయ్య కారు అనుకోని కార్ అద్దం దగ్గరికి వచ్చి కొడుతూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయి అని. సో, లోపల మిస్టర్ జీ ఉంటాడు. జీకి కూడా డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఇమ్మీడియేట్‌గా డోర్ ఓపెన్ చేసి తనని లోపలికి తీసుకొనెళ్తాడు. సో, తననంటాడు, "నువ్వు కావాలనే కదా డ్రింక్‌లో మత్తిచ్చావు" అనగానే, "లేదు" అని అంటుంది. కానీ వాళ్ళిద్దరికీ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల మరణం వల్ల వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో, వివికి మేలుక రాగానే మిస్టర్ జీని కొట్టబోతూ ఉంటుంది. సో, జీ తననాపి, "నువ్వే కావాలని ఇలా సెట్ చేశావు" అంటాడు. మిస్టర్ జీ అంటాడు, "నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా, నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసినా కానీ నేను నీకు డైవర్స్ ఇవ్వాల్సిందే" అని అంటాడు. అప్పుడు వివికి చాలా కోపమొచ్చి తన దగ్గరున్న మనీ తన మీదికి విసిరేసి, ఇదో ఇవే నా కంపెన్సేషన్. సో, నీతో నేను నైట్ స్పెండ్ చేసినందుకు నీకిచ్చే మనీ" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళబోతుంటే మిస్టర్ జీ ఆపుతాడు. తన హ్యాండ్ గట్టిగా కొరికి అక్కడి నుంచి వెళ్తుంది. హౌస్‌కి రాగానే వాళ్ళ అన్నయ్య అడుగుతాడు, నైట్ మొత్తం ఎక్కడెళ్ళావు? నేను నీకోసం చాలా వెతికాను" అంటాడు. అప్పుడు వివి అంటుంది, "అన్నయ్య నేను మా ఫ్రెండ్‌ని మీట్ అయ్యాను. సో, అనుకోకుండా మా ఫ్రెండ్‌తో వెళ్ళాల్సి వచ్చింది" అని చెప్తుంది. సో, తను స్నానం చేసి మిర్రర్‌లో చూసుకుంటూ ఉంటే అప్పుడు జీ గుర్తొస్తాడు. "అరే! నాకేంటి మిస్టర్ జీ గుర్తొస్తున్నాడు" అని ఇలా గుర్తు తెచ్చుకోవద్దు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. జీ ఏమో వివి గురించి ఆలోచించి నిజంగానే ఈ అమ్మాయి చాలా క్యూట్‌గా ఉంది అనుకుంటాడు. అప్పుడే జీ కోసం తన హౌస్ బయట సాంగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. సాంగ్ అనుకుంటుంది, నైట్ మొత్తం ఇంతవరకు రాలేదు. నాకు తెలిసి ఏ అమ్మాయితోనైనా నైట్ స్పెండ్ చేశాడు కావచ్చు. నేనిచ్చిన డ్రగ్ వల్ల అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ వచ్చి సాంగ్‌ని అడుగుతాడు. "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అని అడుగుతాడు. అప్పుడే తను అంటుంది, "నేను నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. కానీ మీ ఇంట్లో ఎవరూ లేరు" అనగానే మిస్టర్ జీ అంటాడు, "మా ఇంట్లో ఎవరు ఉండరు. నెక్స్ట్ టైమ్ నువ్వు వచ్చినప్పుడు అసిస్టెంట్‌కి చెప్తాను నీకు కీ ఇవ్వమని" అనగానే సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, సాంగ్ ఇమ్మీడియేట్‌గా తన నెక్ చూడగానే తన నెక్ దగ్గర కొంచెం మచ్చుంటుంది. అంటే స్క్రాచ్ ఉంటుంది. ఆ స్క్రాచ్ చూసి అనుకుంటుంది, అంటే మిస్టర్ జీ నైట్ ఎవరితోనో స్పెండ్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఆ అమ్మాయిని నేనెలా టార్చర్ చేస్తానో చూడు అనుకుంటుంది సాంగ్. సాంగ్ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ అందరికీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను సీఈఓని మ్యారేజ్ చేసుకోబోతున్నాను అంటుంది. అప్పుడే అక్కడికి వివి వస్తుంది. వివిని చూడగానే సాంగ్ అంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే తనంటుంది, "అఫ్‌కోర్స్ నేనిక్కడ జాబ్ చేయడానికి వచ్చాను" అని. "అవునా? ఈజీగా జాబ్ వస్తుందనుకుంటున్నావా నీకు? సరే ఈ ఫైల్‌ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చెయ్యి. అప్పుడు నేను నీకు సీఈఓ ఆఫీస్ ఒకవేళ చేయలేదనుకో, నువ్వు నా ముందు మోకాళ్ళ మీద కూర్చోవాల్సింది. సారీ చెప్పాలి" అని అంటుంది. అప్పుడు దానికి వివి అంటుంది, "సరే దీనికి నేను ఒప్పుకున్నాను. ఒకవేళ ఛాలెంజ్‌లో నేను విన్ అయ్యాననుకో, నువ్వు సీఈఓ ఆఫీస్‌కి తీసుకెళ్ళాలి. అలాగే నువ్వు స్టూపిడ్ అని ఒప్పుకోను ముందు" అని అంటుంది. సో, దానికి సాంగ్ అంటుంది, "ఇంతే కదా! నువ్వెలాగో చెయ్యవు" అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా తన ఫైల్‌ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అది చూసి సాంగ్ షాక్ అవుతుంది. "నువ్వేదో మ్యానిపులేట్ చేసావు" అనగానే, "ఇది నా టాలెంట్. టాలెంట్‌ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారా? చీటింగ్ ఎవరు నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అది చేయాల్సిందే. సో, నువ్విప్పుడు నా నా ముందు మోకాళ్ళ మీద నిలబడి నువ్వు స్టూపిడ్ అని ఒప్పుకోవాలి" అనగానే సాంగ్ అంటుంది, "నువ్వేమనుకుంటున్నావు? నేను సీఈఓ యొక్క వైఫ్‌ని" అనగానే, "నువ్వేది చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వు నాకు ఛాలెంజ్ ఇచ్చావు. నేను దాన్ని కంప్లీట్ చేశాను. సో, ఇప్పుడు నువ్వు ఆ టాస్క్ చేయాల్సిందే" అని తనని బలవంతంగా కిందకి నెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు.
జీని చూడగానే ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సాంగ్. సాంగ్ అంటుంది, చూడు తిను నన్ను ఎలా టార్చర్ చేస్తుందో, తిను చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది. నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాను అని. అనగానే మిస్టర్ జీ అంటాడు, నువ్వు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసినా నేను నీకు డైవర్స్ ఇస్తాను. నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటాడు. అప్పుడు వివి అంటుంది, సరే మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ సాంగ్ ఆపేసి, నువ్వు ఇంత ఈజీగా ఎలా వెళ్తావు? నాకు సారీ చెప్పి వెళ్ళాల్సిందే అని అంటుంది. అప్పుడు నేను నీకు సారీ చెప్పను. నీ ఆఫీస్‌లో నుంచి ఫైర్ చేస్తాను అంటుంది. అది విని సాంగ్ నవ్వుకుంటుంది. ఏంటి నువ్వు ఫైర్ చేస్తావా అంటే, అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి అవును అనగానే సాంగ్ అంటుంది, ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్ నడుస్తుందా ఏంటి? నువ్వు వివికి సపోర్ట్ చేస్తున్నావు అనగానే అసిస్టెంట్ అంటాడు, లేదు వీళ్ళ అన్నయ్యలు ఈ ఆఫీస్‌ని కొన్నారు అనగానే వివి సాంగ్ షాక్ అవుతుంది. సో వివినే ఇప్పుడు ఈ ఆఫీస్ యొక్క ఓనర్ అని అసిస్టెంట్ చెప్తాడు. అప్పుడే అప్పుడే అక్కడికి మేనేజర్ రాగానే వివి ఆర్డర్ ఇస్తుంది. ఇక్కడ మిస్టర్ జీని అలాగే సాంగ్‌ని ఆఫీస్‌లో నుంచి నెట్టేయి అనగానే మేనేజర్ అంటాడు, మిస్టర్ జీని మాత్రం బయటికి పంపించలేం. ఎందుకంటే తను బిజినెస్ డీల్ కోసం వచ్చాడు. సాంగ్‌ని మాత్రం పంపించేస్తాం అని చెప్తాడు. వివి ఏమో తన ఫ్రెండ్‌తో షాపింగ్‌కి వస్తుంది. అప్పుడు అక్కడికి సాంగ్ కూడా వివి ఏమో తన ఫ్రెండ్‌తో షాపింగ్‌కి వస్తుంది. అక్కడే సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ వాళ్ళిద్దరిని చూసి హేళన చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక గ్రాండ్‌మా సాంగ్ దగ్గరికొచ్చి, ప్లీజ్ నా హెల్త్ బాలేదు. కొంచెం హెల్ప్ చేయని తనని అడుగుతూ ఉంటుంది. సాంగ్ మాత్రం తనని కనీసం పట్టించుకోకుండా దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రాండ్‌మా కింద పడిపోగానే ఇమ్మీడియేట్‌గా వివి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు గ్రాండ్‌మాని పట్టుకుంటారు. ఈమెనేమి నేను కావాలని పడేయలేదు. ఈమెతో నాకు అవసరం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇమ్మీడియేట్‌గా వివి హాస్పిటల్‌కి కాల్ చేసి హాస్పిటల్‌కి తీసుకొని వస్తుంది గ్రాండ్‌మాని. అప్పుడు డాక్టర్ అంటాడు, ఇప్పుడు గ్రాండ్‌మాకేం పర్వాలేదు. తను బానే ఉంది అని అంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ జీ వచ్చి, మేబీ మా గ్రాండ్‌మాని బుల్ చేసింది వివినే అనుకొని వివిని అంటాడు, మా గ్రాండ్‌మాని ఇబ్బంది పెట్టకు. ఇంకోసారి మా గ్రాండ్‌మాని ఇబ్బంది పెట్టావనుకో నేను నిన్ను వదిలేది లేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి వివి వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య వచ్చి తను అంటాడు, నువ్వు వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు? ఇంకోసారి నా సిస్టర్ మీద అలాగే వివి మీద అరిసావనుకో ఊరుకోనని వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా మిస్టర్ జీ చూస్తూ జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఇంత తొందరగా ఇంకో పర్సన్‌ని పట్టుకుందా అని అనుకుంటాడు. గ్రాండ్‌మాకేమో మేలుకొస్తుంది. సో తను కాపాడిన అమ్మాయితోనే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అండ్ తనతోనే బ్లైండ్ డేట్‌కి వెళ్ళు అని అంటుంది. కానీ మిస్టర్ జీ మాత్రం అంటాడు, గ్రాండ్‌మా నువ్వు నన్నెందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఇది మ్యారేజ్ అలాగే నా ఫీలింగ్స్‌ని నువ్వు ఇలా ఇబ్బంది పెట్టకూడదు అంటాడు. అప్పుడే మిస్టర్ జీకి ఏదో కాల్ వచ్చి బయటికి వెళ్ళగానే గ్రాండ్‌మా అసిస్టెంట్ వైపు చూస్తుంది. అసిస్టెంట్ అంటాడు, గ్రాండ్‌మా నేను ఇప్పుడు ఏం చేయలేను. నేనైతే బాస్‌కి మోసం చేయలేను కదా! అప్పుడు మళ్ళీ మిస్టర్ జీ వచ్చి, గ్రాండ్‌మా నాకు ఆఫీస్‌లో చాలా అర్జెంట్ వర్క్ ఉంది. నేను వెళ్ళాలి అని అసిస్టెంట్‌తో పాటు మిస్టర్ జీ వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ వివి గురించి అడుగుతాడు. తను అడగగానే మిస్టర్ జీ అంటాడు, నన్ను కాపాడిన అమ్మాయి మాత్రమే నా వైఫ్ అవుతుంది. మిగతా ఎవరి గురించి నాకు అవసరం లేదు అని చెప్తాడు. వివినేమో ఆఫీస్‌లో క్లయింట్‌తో తన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ క్లయింట్‌కి తన ప్రాజెక్ట్ కొంచెం కూడా నచ్చదు. సో తనని ఓవర్ టైమ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చెప్తాడు. సో అప్పుడే తనకి గ్రాండ్‌మా కాల్ చేస్తుంది, రేపు మనం లంచ్‌లో మీట్ అవుదామని. సో వివి కూడా ఓకే చెప్తుంది. వివి గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి తన దగ్గరికి రాగానే గ్రాండ్‌మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వివిని చూసి. సో నువ్వు నన్ను ఆ రోజు నా లైఫ్ సేవ్ చేసావు. అందుకే ఈరోజు మనం లంచ్ పార్టీ ఇద్దామని పిలిచాను అని చెప్తుంది గ్రాండ్‌మా. అప్పుడే గ్రాండ్‌మా తను తీసుకొని వెళ్తూ ఉంటే సాంగ్‌ని చూస్తుంది మిస్టర్ జీతో. ఇమ్మీడియేట్‌గా అక్కడికెళ్ళి, నువ్వు ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి మంచిది కాదు అనగానే అప్పుడు సాంగ్ షాక్ అవుతుంది. అప్పుడు మిస్టర్ జీ అంటాడు, గ్రాండ్‌మా నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అనగానే గ్రాండ్‌మా అంటుంది, ఈ అమ్మాయి అస్సలు మంచిది కాదు. ఈ అమ్మాయి నాకసలు నచ్చదు అనగానే మిస్టర్ జీ అంటాడు. అప్పుడే మిస్టర్ జీ వివి వైపు చూసి అనుకుంటాడు. సాంగ్ ఏమో లేచి, గ్రాండ్‌మా మీరు మిస్టర్ జీ యొక్క గ్రాండ్‌మానా? సారీ అని మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మిస్టర్ జీ ఏమో వివి వైపు చూసి అనుకుంటాడు, తిని ఏదో ఒకటి చెప్పింది కావచ్చు సాంగ్ గురించి, అందుకే గ్రాండ్‌మా ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. వివిని అరుస్తూ ఉంటాడు, నువ్వేం చెప్పావు అనగానే గ్రాండ్‌మా అంటుంది, ఇప్పుడు తననెందుకు మిడిల్‌లో తీసుకొస్తున్నావు అని అంటుంది. వివికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ జీ అంటాడు,
గ్రాండ్‌మా నువ్వు అనుకున్నట్లు సాంగ్ అంత బ్యాడ్ ఏం కాదు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. అలాగే ముందు ఫాస్ట్‌నెస్ ఎక్కువ అని అంటాడు. అది విని వివి నవ్వుతూ ఉంటుంది. మిస్టర్ జీ అంటాడు, "నువ్వు మా గ్రాండ్‌మాని కావాలనే ఇలా చేస్తున్నావు కదా! నాకు తెలిసి నువ్వు మా గ్రాండ్‌మాకి నుంచి దూరం వెళ్ళిపోతేనే మంచిది. లేకపోతే ఊరుకోను" అనగానే వివికి చాలా కోపమొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాండ్‌మా కూడా వివి వెనకాలే వెళ్తూ ఉంటుంది. సో, జీ హౌస్‌కి రాగానే గ్రాండ్‌మా తనకి మిల్క్ ఇస్తుంది. మిల్క్‌లో డ్రగ్ కలిపి ఉంటుంది. సో, మిస్టర్ జీ ఆ డ్రింక్ తాగగానే ఇమ్మీడియేట్‌గా తను ఒక డాగ్‌లాగా మారిపోతాడు. గ్రాండ్‌మా డాగ్‌లాగా పప్పీలాగా మారిపోగానే అనుకుంటాడు. గ్రాండ్‌మా నిజంగానే నువ్విలా చేస్తావా? నువ్వు నిజంగా నా గ్రాండ్‌మానేనా? అన్నట్టు చూస్తాడు. గ్రాండ్‌మా ఏమో ఆ పప్పీని పట్టుకొనొచ్చి వివికి ఇచ్చి, ఇది మా డాగ్. ఈరోజు నేను బయటికెళ్తున్నాను. ఈ డాగ్‌ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకో అని వెళ్ళిపోతుంది. వివి ఆ డాగ్‌ని పట్టుకొని ఉంటుంది. అప్పుడే అక్కడికి సాంగొచ్చి, "ఏంటి నీకు మెన్స్ ఎవరు దొరకలేదా? డాగ్‌తో ఉన్నావు" అని అంటుంది. అప్పుడు డాగ్ మనసులో అనుకుంటుంది, "అరే! నేను వివితో ఎళ్ళను. ప్లీజ్ సాంగ్ నన్ను తీసుకొని వెళ్ళు" అన్నట్టు అంటూ ఉంటుంది. సాంగ్ ఏమో డాగ్‌ని చూసి పరిగెడుతూ ఉంటుంది. వివి డాగ్‌ని హౌస్‌కి తీసుకొని వస్తుంది. సో, స్నానాలకి వెళ్తూ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే పప్పి తన డ్రెస్ చేంజ్ చేస్తుండడం చూసి సిగ్గుపడుతూ తన నోస్‌లో నుంచి బ్లడ్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా వివి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే పప్పి అక్కడి నుంచి పారిపోతూ ఎక్కడో ఒక ప్లేస్‌లో దాచుకుంటుంది. వివి పప్పి కోసం వెతికి గ్రాండ్‌మాకి కాల్ చేసి, "గ్రాండ్‌మా నైట్ మొత్తం వెతికాను. కానీ డాగీ కనపడలేదు" అనగానే గ్రాండ్‌మా అంటుంది, "నువ్వేం టెన్షన్ పడకు. డాగీ వచ్చేసింది" అని చెప్తుంది. సో, గ్రాండ్‌మా కాల్ కట్ చేయంగానే మిస్టర్ లీ అంటాడు, "నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇలాంటి డ్రామాలు నా దగ్గర చేయకు. ప్లీజ్ మా ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వు. నేను తనకి డైవర్స్ ఇస్తాను" అంటాడు. గ్రాండ్‌మా ఏడ్చినట్టు నటిస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా మిస్టర్ జీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివి ఏమో ఒక క్లయింట్‌ని మీట్ అవుతుంది. తన న్యూ ప్రాజెక్ట్ గురించి బిజినెస్ డీల్‌ని సక్సెస్ చేసుకోవడానికి. సో, క్లయింట్ కూడా ఓకే చెప్తాడు. సో, వివి అక్కడి నుంచి వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా అక్కడికి సాంగ్ వచ్చి సో, క్లయింట్‌తో మాట్లాడి బిజినెస్ డీల్‌ని క్యాన్సిల్ చేస్తుంది. ఈ విషయాన్ని మళ్ళీ క్లయింట్ కాల్ చేసి వివికి చెప్పగానే వివికి చాలా కోపమొస్తుంది. ఇమ్మీడియేట్‌గా మిస్టర్ లీ దగ్గరికొచ్చి అంటుంది. ఇమ్మీడియేట్‌గా మిస్టర్ జీ దగ్గరికొచ్చి అంటుంది, "నువ్వెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు?" అనగానే మిస్టర్ జీ అంటాడు, "నేనేం టార్గెట్ చేశాను? నువ్వే నా అటెన్షన్ కోసం నా కంపెనీకొచ్చి నాతో మాట్లాడుతున్నావు. సో, ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేయకు" అని మళ్ళీ అంటాడు. సో, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. వివికేమో వామిటింగ్స్ చూడగానే మిస్టర్ జీ అంటాడు, "నువ్వు ప్రెగ్నెంట్ కాలేదు కదా!" అనగానే తన నైట్ స్టాండ్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. అన్ తను సరే మనమిద్దరం హాస్పిటల్‌కి వెళ్దామా అనగానే తను ఒప్పుకోదు. కానీ తనని లాక్కొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. సో, హాస్పిటల్‌లో అర్థమవుతుంది తను ప్రెగ్నెంట్ అని. సో, మిస్టర్ జీతో అంటుంది, "నువ్వు నా గురించి అండ్ నా బేబీ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను దీన్ని చూసుకుంటాను" అని అంటుంది. అప్పుడే అక్కడికి వివి వాళ్ళ మదర్ వచ్చి ఇదంతా విని వివిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. సో, మిస్టర్ జీ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా సాంగ్ పక్క నుంచి చూసి ఎలాగైనా నేను వివి యొక్క బేబీని చంపేయాల్సిందే. ఒకవేళ ఆ బేబీ ఉన్నదనుకో మా ఇద్దరికీ మ్యారేజ్ కాదు అని అనుకుంటుంది. వివిని ఇంటికి తీసుకురాగానే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, "నువ్వు ఈ బేబీని ఉంచుకోవాలనుకుంటున్నావా?" అనగానే వివి చెప్తుంది, "అవును మమ్మీ నేను నా బేబీని ఉంచుకోవాలనుకుంటున్నాను" అనగానే వాళ్ళ అన్నయ్య అంటాడు, "ఓకే. నువ్వు ఈ బేబీని ఉంచుకో. కానీ మనం ఇమ్మీడియేట్‌గా తనకి డైవర్స్ ఇద్దామని." ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అన్నయ్య మిస్టర్ జీ దగ్గరికెళ్ళి 1 మంత్ అయిపోయింది. మా సిస్టర్‌కి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు అనగానే అతను అంటాడు, "లేదు నేను తనని డైవర్స్ ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు తన స్టమక్‌లో నా బేబీ ఉంది" అని చెప్పగానే వాళ్ళ అన్నయ్యకి కోపమొస్తుంది. అప్పుడే అక్కడికి గ్రాండ్‌మా వచ్చి అంటుంది, "ఇలా ఇప్పుడు డైవర్స్ చేసుకుంటే సింగిల్ మదర్‌గా మీ సిస్టర్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో, ఇలా ఎందుకు చేయకూడదు? వాళ్ళిద్దరికి బేబీ పుట్టాక బయటకొచ్చాక బేబీ యొక్క ఫాదర్ ఎవరో తెలిసాక డైవర్స్ ఇప్పిస్తే అది బెటర్ కదా! అప్పుడు తినకి బ్యాడ్ నేమ్ రాదు. మా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ రాదు" అని అంటుంది. సో, ఈ విషయం ఏదో బానే ఉంది అని వాళ్ళ అన్నయ్య కూడా ఒప్పుకుంటాడు. సో, వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళగానే మిస్టర్ జీ అడుగుతాడు, "గ్రాండ్‌మా నువ్వు ఇలా ఎందుకు చెప్పావంటే, ఫస్ట్ ఒప్పుకోవాలంటే ఏదో ఒక విధంగా ట్రై చేయాలి కదా!" అని అంటుంది. ఇప్పుడు మిస్టర్ జీ ఏమో వివిని కలవడానికి వెళ్ళి వివితో అంటాడు, "నేను నీతో కంప్లీట్ లైఫ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను" అనగానే వివి అంటుంది, "లేదు నేను యాక్సెప్ట్ చేయను" అనగానే మిస్టర్ జీ అంటాడు, "ఫస్ట్‌లో ఏమో నన్ను ఇంప్రెస్ చేయడానికి నా మీద చాలా ట్రిక్స్ యూజ్ చేశావు. ఇప్పుడేమో ఇలా తయారయ్యావేంటి" అనంటే, "నేను
నేను బేబీని నేను సింగిల్‌గానే సర్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. నా బేబీని ఒక ఫాదర్ లేకుండా చేయాలని నేను అనుకోవడం లేదు. అనగానే వివి అంటుంది, మనిద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఓన్లీ బేబీ కోసమే ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనగానే అప్పుడు మిస్టర్ జీ అంటాడు, సరే ఇప్పుడు మనం డేటింగ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనకి ఇద్దరికి ఫీలింగ్స్ వస్తాయి కదా అని అంటాడు. సరే డేటింగ్ ఫస్ట్ డేటింగ్ ఎలా ఉంటుంది అని వివిని అడగానే వివి నాకు కూడా తెలియదు. ఇదే నాకు ఫస్ట్ టైం అంటే సరే మనిద్దరం కలిసి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేద్దామనేసి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి వెళ్ళగానే అదంతా పక్కనే ఉన్న సాంగ్ వీళ్ళిద్దరి మాటలు వింటుంది. నెక్స్ట్ డే తను వివి ఆఫీస్‌లో ఉండగానే అసిస్టెంట్ మిస్టర్ లీ ఫ్లవర్స్ పంపించాడని ఇస్తుంది. అవి చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కలిసి బ్లైండ్ డేట్‌కి వెళ్తారు. మంచి మూవీ చూస్తారు, కిస్ చేసుకుంటారు. సో మిస్టర్ జీ చెప్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. సో నీతో లవ్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిందని చెప్తాడు. వివి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బ్లష్ అవుతూ ఉంటుంది. సాంగ్ ఏమో ఒక మంచి ప్లాన్ ఏసి ఇమ్మీడియేట్‌గా వివి యొక్క ఫ్రెండ్ బ్రదర్‌ని మీట్ అవుతుంది. సో ఇదంతా చెప్తుంది. వివి యొక్క ఫ్రెండ్ బ్రదర్ వివిని లైక్ చేస్తున్నాడు కాబట్టి ఇమ్మీడియేట్‌గా వివి దగ్గరికెళ్ళి అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ బేబీ ఎవరిదైనా అవసరం లేదు. నువ్వు నాకు కావాలి అని తనని తననే హగ్ చేసుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా తనని హగ్ చేసుకోగానే సాంగ్ ఫోటోస్ తీస్తుంది. హగ్ చేసుకోగానే వివి ఏమో తనని నెట్టేసి నాకు మిస్టర్ జీ అంటేనే ఇష్టం. తనతో నాకు ఎలాంటి బ్యాడ్ రిలేషన్ లేదు. తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళిపోగానే సాంగ్ వాళ్ళ బ్రదర్ దగ్గరికొచ్చి, వావ్! నువ్వు బాగా యాక్ట్ చేశావు. ఈ ఫోటోస్ ఇప్పుడు నాకు చాలా యూజ్ అవుతుంది అని మిస్టర్ జీకి చెప్పి పంపిస్తాడు. మిస్టర్ జీకి పంపిస్తుంది. వివి ఏమో తన వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. జీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ జీ రాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి చెప్తుంది, జీ రాడు నీకోసం అని చెప్తుంది. అది విని నీ మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు అని వివి అంటుంది. సో వివి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సాంగ్ ఏమో తనని ఆపి తనకి దెబ్బ తగిలిస్తుంది. సో తన దెబ్బ తగలడం వల్ల కింద పడి హాస్పిటల్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో మిస్టర్ జీ ఏమో తన గురించి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి అసలు బేబీ నీది కాదు. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది అని చెప్తాడు. అది మిస్టర్ జీ నమ్ముతాడు. ఎందుకంటే ఇంతకుముందే హగ్ చేసుకున్న ఫొటోస్ చూశాడు కాబట్టి. సో వివి అంటుంది, లేదు ఛాన్సే లేదు. ఇది మిస్టర్ జీ యొక్క బేబీనే అంటే మిస్టర్ జీ ఏమో నమ్మడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్‌మా వస్తుంది. వివిని అంటుంది, నేను నీ మాట నమ్ముతాను. ఎవరేమనుకున్నా తినే డాటర్ ఇల్లా. గ్రాండ్‌మా ఏమో మిస్టర్ జీని అరుస్తూ ఉంటుంది. నువ్వు ఈజీగా తన మాటలు ఎలా నమ్ముతావు? తను మంచి అమ్మాయి కాదు అని చెప్పాను కదా అని వివికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వివి దగ్గరికి రాగానే గ్రాండ్‌మాని చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికెళ్ళి తన కాల్‌ని నెట్టేసి కింద పడేస్తుంది. సో మిస్టర్ జీతో చెప్తుంది వివిని గ్రాండ్‌మాని కింద పడేసిందని. గ్రాండ్‌మా ఏమో కోమాలోకి వెళ్ళిపోతుంది. సో వివి మీద అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. మిస్టర్ జీ ఏమో అన్నీ నమ్ముతూ ఉంటాడు. సో ఇమ్మీడియేట్‌గా తనకి దూరం అయిపోతాడు. మా గ్రాండ్‌మాని ఇలా చేశావని వివికి చాలా దూరం అయిపోతాడు. వివి ఎలాగైనా ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలని వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్లాన్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్‌ని పట్టుకొని అన్ని నిజాలు కనిపెడుతుంది. కానీ అప్పుడు కూడా మిస్టర్ జీ అసలు నమ్మడు. సో ఫైనల్‌గా ఆ బ్రాస్లెట్ వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి గుంజుకొని, నువ్వు అన్నీ తీసుకున్నావు నాకు తెలుసు. కానీ బ్రాస్లెట్ నాది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మిస్టర్ జీకి చెప్తే మిస్టర్ జీ అంటాడు, నీ మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. మనిద్దరం డైవర్స్ తీసుకుందామని అంటాడు. అది విని వివికి చాలా కోపం వస్తుంది. సరే డైవర్సే కదా ఇచ్చేస్తా అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సాంగ్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి రాగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వెలాగైనా మిస్టర్ జీతో నైట్ స్పెండ్ చేయి. అప్పుడు మిస్టర్ జీ నిన్ను వదిలిపెట్టడు అని అంటుంది. సో మిస్టర్ జీకి డ్రింక్‌లో డ్రగ్ ఇస్తుంది. అప్పుడే అక్కడ వాళ్ళు డ్రింక్ చేసి వివి ఏమో తన ఫ్రెండ్‌తో కలిసి డ్రింక్ చేసి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ ఏమో మిస్టర్ జీకి డ్రగ్ ఇచ్చి కార్‌లో కూర్చోబెడుతూ ఉంటుంది. అప్పుడు వివి వాళ్ళ ఫ్రెండ్ చూసి, నువ్వే కదా మా అన్నయ్యని ఇలా ప్లాన్ చేసి తనని జైల్లో పంపించావని తనని బయటికి లాగేసరికి వివి కార్‌లోకి వెళ్తుంది. సో వీళ్ళిద్దరూ హౌస్‌కి వెళ్ళేసరికి వీళ్ళిద్దరిది మళ్ళీ వన్ నైట్ స్టాండ్ అయిపోతుంది. సో ఈ వివి లేవగానే తన మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ వివి యొక్క బేబీ మీ బేబీనే. సో తనకెవరితోనూ రిలేషన్ లేదు. ఇదంతా సాంగ్ యొక్క ఫాల్టే. సాంగే కావాలని చేసింది. అండ్ తన బ్రాస్లెట్ కూడా వివిదే అని చెప్పగానే మిస్టర్ జీకి చాలా కోపం వచ్చి సాంగ్‌ని జైల్లోకి పంపిస్తాడు. సో తినని బతిలాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను అంటుంది, నాకు డైవర్స్ కావాలి అని అంటుంది. అప్పుడు గ్రాండ్‌మాకి హెల్త్ బాగాలేదని కొన్ని డేస్ టైం తీసుకుందాం అని అంటాడు. అప్పుడు గ్రాండ్‌మా ఒక మంచి ప్లాన్ వేస్తుంది. సో
ఫుల్ డ్రింక్ చేసి నువ్వు డాగ్ లాగా మారిపో అంటే, గ్రాండ్‌మా ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే చాలా డేస్ డాగ్ లాగా మారిపోతా కదా! అంటే, ఇప్పుడు నీ వైఫ్ నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఇప్పుడు మారిపోవాల్సిందే అనేసి తను ఫుల్ డ్రింక్ చేయగానే డాగ్ లాగా మారిపోతాడు. సో, ఆ డాగ్‌ని తీసుకెళ్ళి వివికి ఇచ్చి దీన్ని కొంచెం టేక్ కేర్‌గా చూసుకో కొన్ని డేస్ అని గ్రాండ్‌మా చెప్తుంది. సో, వివి ఆ డాగ్‌ని తీసుకెళ్ళి దాని వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ డాగ్ అనుకుంటుంది, నేను నా వైఫ్‌ని చేజ్ చేస్తున్నాను అని అనుకుంటుంది. సో, తను ఎక్కడికెళ్తే తనని ఫాలో అవుతూ ఉంటే వివి అడుగుతుంది, ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అంటే, డాగ్ మనసులో అనుకుంటుంది, నేను నా వైఫ్‌ని చేజ్ చేయాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. సరే మన ఇద్దరం కలిసి వెళ్దాం దా అని అనుకుంటూ ఉంటుంది. సో, వివి అనుకోకుండా ఫుల్ డ్రింక్ చేయడం వల్ల ఆ డాగ్‌ని హగ్ చేసుకుంటుంది. డాగ్‌ని హగ్ చేసుకోవడం వల్ల ఆ హీట్ అంతా తనకి ఇమ్మీడియేట్‌గా మనిషి రూపంలో మారిపోతాడు. సో, వివి అనుకుంటుంది, నేనేంటి ఫుల్ డ్రింక్ చేశానా? నాకేంటి ఇలా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌మా దగ్గరికెళ్ళి, గ్రాండ్‌మా డాగ్ కనిపిస్తలేదు అనగానే, అక్కడేమో మిస్టర్ జీ మళ్ళీ వాళ్ళ గ్రాండ్‌మా డ్రింక్ ఇస్తుంది తాగమని. సో, మళ్ళీ మిస్టర్ జీ ఏమో గ్రాండ్‌మా ఇచ్చిన డ్రింక్ తాగడం వల్ల డాగ్‌లాగా మారిపోతాడు. డాగ్ నా దగ్గరే ఉంది అని గ్రాండ్‌మా చెప్తుంది. సో, ఫైనల్‌గా గ్రాండ్‌మా దగ్గరికొచ్చేసరికి గ్రాండ్‌మా అంటుంది, గ్రాండ్‌మా ఇక్కడ డ్రింక్ చేసినట్టు వాసన వస్తుంది నువ్వేనా అంటే, గ్రాండ్‌మా అంటుంది, లేదు లేదు నేను డ్రింక్ చేయలేదు, డాగ్ డ్రింక్ చేసింది అని అంటుంది. సో, డాగ్‌ని చూసి పద నేను ఇంటికెళ్ళాక నీ సంగతి చెప్తా అని అంటుంది. సో, గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి మళ్ళీ వివి వచ్చినప్పుడు సాంగ్ వాళ్ళ మమ్మీ వివిని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ మిస్టర్ జీ తనని కాపాడేసరికి తనకి గాయమవుతుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది మిస్టర్ జీ ఎవరో కాదు, పప్పీలాగా కూడా మారిపోతాడని డ్రింక్ చేసినప్పుడు. సో, సారీ నేను ఇబ్బంది పెట్టినందుకు, నా వల్లనే ఇలా జరిగింది కదా, నేను వదిలిపెట్టను అంటూ తనని హగ్ చేసుకుంటుంది. ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.